క్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు కూడా ఎప్పుడూ దాని మీద ఎక్కల. ఓకే, ఆ గాడిద పిల్ల తీసుకొచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల ప్రతిష్ఠించబడినదిగా, పైగా దేవుడి యొక్క సాక్ష్యం అక్కడ చక్కగా ఉందిగా, ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నది అని. సో గాడిద పిల్ల రాగానే దేవుడిని దాని మీద ఊరేగింపుగా కూర్చోబెట్టి నడిపించుకుంటూ వెళ్ళొచ్చు కదా. అలా జరగకుండా దాని మీద ఎందుకు బట్టలు ముందు వేశారు? బట్టలు వేసిన తర్వాత కదా యేసుక్రీస్తు ప్రభుని కూర్చోబెట్టింది. బట్టలు వేయకుండా కూడా గాడిద పిల్ల మీద వేసే కూర్చోవచ్చుగా. ప్రశ్న అర్థమైందా? మరి ఏంటి అర్థం? ప్రశ్న అర్థమైనప్పుడు ఏంటి మన సమాధానం ట్రై చేయండి. ఏం వస్త్రములు వేయాలి గాడిద మీద? నీ చింత యావత్తు దేవుడి మీద వెయ్యాలి. నువ్వు వేస్తున్నప్పుడు నీ యొక్క దీన మనసు పోట్రే అవుద్ది, నీ యొక్క దీన మనసు వ్యక్తపరచబడుతుంది. నువ్వు ఎంతగా అయితే ప్రతిదీ దేవుడి యొక్క సన్నిధిలో చెప్పుకుంటావో అక్కడే నీ దీన మనసు దేవుడి దగ్గర వ్యక్తపరుస్తూ ఉంటుంది.